తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీని లేకుండా చేద్దామనుకున్న వ్యక్తులంతా కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ఏపీలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో లోకేష్ పార్టీ జెండా ఆవిష్కరించారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించామని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పూర్తి స్థాయిలో హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. మెగా డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. శ్రీకాకుళంలో ఘనంగా జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ సభకి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. తమ జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితమన్నారు. పదవిలో ఉంటే ఒకలా లేదంటే ఒకలా ఉండే కుటుంబం తమది కాదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాము పార్టీని వీడలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎజెండా అని తెలిపారు. టీడీపీ అంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్తోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంపై మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీ చంద్రబాబు వెన్నుపోటు నుంచి పుట్టిందని ఆరోపించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేశారన్నారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలవలేరని, అన్ని పార్టీ జెండాలు పక్కన పెడితే టీడీపీ జెండా ఎగరలేదని ఎద్దేవా చేశారు. మంత్రి నారా లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మిట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మిట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్యదూరమని ఆయన తెలిపారు. స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీ విచారణ చేశారు. స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించి పోలీసులు వంశీని 3 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల కోసం కంకిపాడు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరచనున్నారు. తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రదాయినిగా భావించే పాప వినాశనంలో బోటు షికారు చేసి పవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు. కూబీ కోసమని బోట్లు తిప్పామని అన్నారు. తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికీ 5 రోజులైనా ఇప్పటి వరకు టీటీడీ అధికారులు ఎవరూ ఇంతవరకు వివరణ ఇవ్వలేదన్నారు. తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్ ప్రజలు తనకి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొడంగల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేశామని సీఎం తెలిపారు. ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఒక్క సంతకంతో కొడంగల్కు అన్ని వస్తాయని, మీరు వెళ్లి ఎవరినూ అడగాల్సిన పని లేదన్నారు. చీటీ రాసిస్తే చాలు తాను కొడంగల్కు వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాబందుల పాలన నడుస్తుందని, జైల్లో ఉండాల్సిన వ్యక్తి నేడు హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ ధ్వంసం చేస్తున్నారని, ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం వాటిని హరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లీస్ నేత ఓవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఓవైసీ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదని స్పష్టం చేశారు. మజ్లీస్ పార్టీయే అసలైన దేశద్రోహి పార్టీ అని ఆరోపించారు. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదని, అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందన్నారు.
ఏప్రిల్ నెల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 150 పడకల ఆసుపత్రికి స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిద్దిపేటలో పర్యటించిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్నదాతల ఖాతాల్లో మరో 2 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు. 80 నుంచి 90% రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలిస్తామని అన్నారు. రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్తో కీలక ఒప్పందం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విద్యుత్తుకు వేగంగా డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. విద్యుత్ భద్రతను పెంచుకునే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి అన్నారు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని అన్నారు. థర్మల్ పవర్తో పోల్చితే హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కులగణనలో బీసీ జనాభా తగ్గించారని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్రం వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆశించామే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బీసీల కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. పంగోలులోని ఆడిటోరియంలో సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి ఆధ్వర్యంలో జరిగిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో తెలుగు మహిళా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలే భావితరాలకు ఇచ్చే ఆస్తులని చెప్పారు. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న వేళ మన భాష గొప్పతనం చాటేలా ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి గాను 100 మందితో ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తివంతుల జాబితా విడుదల చేసింది. ప్రధాని మోడీ అగ్రస్థానం దక్కించుకోగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉండగా రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో విడుదల చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిలకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎదగడం గర్వకారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి ఇది సాధ్యమైందని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీఏ సర్కార్ ఆసక్తి చూపిస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటైంది. కోవింద్ కమిషన్ నివేదికను కూడా సమర్పించింది. తాజాగా ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం పేరిట కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, అనంతరం 1967 వరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయని వివరించారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని చెప్పారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ మేరకు వివేక హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని పేర్కొన్నట్లు ఎమ్మెల్యే వివరించారు. వివేక హత్యకు సూత్రధారులు జగన్, అవినాష్ రెడ్డిలేనని ఆరోపించారు. నాడు వారే హత్య చేయించి తమపై నిందలు మోపారని ఎమ్మెల్యే మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్య కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దదని ఆయన ఆరోపించారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ భూముల అక్రమ వేలంపాటను నిలిపివేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిరసన తెలిపేందుకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులను గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వర్సిటీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగ విజయోత్సవ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగూరు నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 95% ఉద్యోగాలు సాధించిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను విద్యార్థిగా ఉన్న రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. పట్టుదల, కృషి ఉంటే పెద్ద కంపెనీలకు సీఈఓలు అవుతారని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదినమన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పారు. నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ రైస్ ధాన్యం అక్రమాలపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించింది. జిల్లాలో సివిల్ సప్లై అధికారులపై సర్కార్ కొరడా జులిపించింది. దీంతో సీఎంఆర్ ధాన్యం అవకతవకలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై తనిఖీలలో జాప్యం చేస్తూ నిర్లక్ష్యం వహించిన డీఎం గోపాల్, డీఎస్ఓ కిరణ్ కుమార్, డీటీ రమాదేవిని సివిల్ సప్లై శాఖ కమిషనర్ దేవేంద్ర చౌహాన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోట్లు విలువ చేసే సీఎంఆర్ రైస్ను మిల్లర్లు పక్కదారి పట్టించడంతో ప్రభుత్వం వారిపై వేటు వేసింది. గత కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లోని రైస్ మిల్లులలో అధికారులు దాడులు చేస్తున్నారు. సీఎంఆర్ ధాన్యంపై రైస్ మిల్లర్లు వ్యవహరించిన తీర్పై స్థానికులు విమర్శిస్తున్నారు. మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే నడుస్తున్న మెట్రో రైళ్లు ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి రైలు ఇకపై రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ప్రారంభమవుతుందని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని చెప్పారు. టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ ఆఫ్ పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. ఈ ఆఫర్తో 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించేలా అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దండకారణ్యంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. సంఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. పెద్ద సంఖ్యలో AK-47 రైఫిల్స్తో పాటు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్, రాకెట్ లాంచర్, బరెల్ గ్రెనేడ్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్పై అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. సకాలంలో బడ్జెట్ సమావేశం నిర్వహించలేదని డిప్యూటీ మేయర్లు, కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ రాజీనామా చేయాలని జనసేన మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కమిషనర్ లేకపోవడంతో సమావేశం నిర్వహించలేకపోయామని మేయర్ తెలిపారు. బడ్జెట్ సమావేశంలో ప్రజా ప్రయోజనాలు చూడాలని, సభ సజావుగా సాగించేందుకు సహకరించాలని వైసీపీ కార్పొరేటర్లు కోరారు. నిజంగా ప్రజా సంక్షేమంపై శ్రద్ధ ఉంటే సమావేశానికి వైసీపీ శ్రేణులు ఎందుకు హాజరు కాలేదని టీడీపీ, జనసేన కార్పొరేటర్లు నిలదీశారు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సిబిఐ కోల్కతా హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. అందులో వైద్యురాలిపై సామూహిక హత్యారం జరగలేదని పేర్కొంది. సిబిఐ తరపు న్యాయవాది రాజదీప్ మజుందార్ ఘటనా స్థలంలో సేకరించిన DNA నమూనాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు కోర్టుకు తెలిపారు. దాదాపు 14 మంది వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు ఈ పరీక్షా ఫలితాలను పరిశీలించిందన్నారు. అనంతరం వైద్యురాలిపై సామూహిక హత్యారం జరగలేదని బోర్డు తేల్చిందని న్యాయస్థానానికి తెలిపారు. నేరస్తుడు సంజయ్ రాయ్ ప్రమేయం మాత్రమే ఉందన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు నాశనం చేయడంతో పాటు పలువురి అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై విచారణ జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనం పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కనీస వేతనం 300 నుంచి 307 రూపాయలకు పెంచారు. అయితే పెంచిన వేతనం 2024-25 కంటే 7 రూపాయల అదనం. పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా 2006లో అధికారికంగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు కనీసం 100 రోజులు పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది.
పార్లమెంటులో సరైన చర్చలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. చర్చలను ఎలాగైనా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాలు పన్నుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కేంద్రం చిన్నచూపు చూస్తుందని దుయ్యబట్టారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలను గమనిస్తున్నా ఏ విధంగానైనా చర్చలను అడ్డుకోవడమే వారి విధానంగా కనిపిస్తుంది. ఏదైనా అంశంపై విపక్షాలు నిరసనలు చేయబోయే సమయంలో వారిని రెచ్చగొట్టడం, విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకోవడం కొనసాగుతుందని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఎంపీల సాక్షిగా పార్లమెంటు కార్యకలాపాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో కొనసాగించకుండా కేంద్రం అడ్డుకోవడం విచారకరమన్నారు. ప్రధాని మోడీ తన బిలియనియర్ స్నేహితుల కోసం 16 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ విధానాల వల్లే దేశంలో బ్యాంకింగ్ సంక్షోభం నెలకొందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం క్రోనిజం దుర్వినియోగానికి పాల్పడుతూ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. మాజీ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. నిర్వహణ లోపాల వల్ల వీరంతా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇలాంటి శ్రామిక తరగతి నిపుణుల కోసం పోరాడుతుందని, పనిలో వేధింపులు, దోపిడీని అంతం చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఏపీలో 181 ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని 223 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.